వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 శాసనసభను ప్రారంభించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందులో భాగంగా ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గోరంట్లతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ముందుగా ప్రమాణం చేస్తారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదుపరి మహిళా సభ్యులు, అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఈ రోజు, రేపు అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి 8 మంది లోక్సభ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజానీకానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సల్యూట్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా తెలంగాణ చేరుకున్న సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో ఘనంగా సత్కరించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన లోక్సభ సభ్యులను, ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి సత్కరించారు. ఇదే ఎన్నికల విజయం స్ఫూర్తితో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొంది కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలిపారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెల్యూట్ తెలంగాణ అభినందన సభ అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, లోక్సభ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ ధర్మపురి, డీకే అరుణ, గోడం నగేష్, రఘునందన్ రావులతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 8 ఎమ్మెల్యేలు కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ అభివృద్ధిలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ బాధ్యతగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకుని సంకల్ప పూజలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ కీలక సమావేశం ఈ రోజు నిర్వహించనున్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ లోక్సభ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. 3 లేదా 4 విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధి విధానాలు చేసినట్లుగా తెలుస్తోంది. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టే పనిలో కేంద్ర సర్కారు ఉందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. సింగరేణి కార్మికుల నైపుణ్యం వల్లే ఇది బలంగా ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో కిషన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే కలుస్తారని, ఆ సమయంలో సింగరేణి అంశాన్ని సైతం ప్రస్తావిస్తానన్నారు శ్రీధర్ బాబు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతునిచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేము 10 ఏళ్లు సింగరేణిని కాపాడామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లు బీజేపీ మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామని భట్టి తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ నివాసంలో ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. వారి నివాసాలతో పాటు లగ్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమను ఈడీ అధికారులు పరిశీలించారు. క్వారీ సీజ్ చేసి ఉండడంతో అక్కడి నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగారు. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి గూడెం మధుసూదన్ రెడ్డి యజమానిగా ఉన్నారు. గతంలో భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజీని మధుసూదన్ రెడ్డి ఎగరవేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ను తవ్వి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజీని మధుసూదన్ రెడ్డి చెల్లించారు. సీనరేజీ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఇదే కేసులో మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వేయొద్దని గతంలో మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు 16 ఎంపీ సీట్లిస్తే హైదరాబాద్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు సన్మానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరము కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్దామని చంద్రబాబు సూచించారు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచాన్ని ధరించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచంలో కనిపించే స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు తన్మయత్వం చెందారు. శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిని హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో శోభాయాత్ర నిర్వహించారు. అంకలమ్మ గుడి నుంచి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం వరకు శోభాయాత్ర సాగింది. ఈ శోభాయాత్రలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల కోలాటాలు, డప్పుల వాయిద్యాలు, చిన్నారుల పద నర్తనలతో శోభాయాత్ర వైభవాన్ని సంతరించుకుంది. శివాజీ స్ఫూర్తి కేంద్రం మరియు శ్రీశైల హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఆద్యంతం జనరంజకంగా సాగింది. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. 1+6+3+1 = 11, వైసీపీకి వచ్చిన సీట్లు 11 అని ఆయన విమర్శించారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అని, ఉన్మాది బారి నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాడని చంద్రబాబు అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్న చంద్రబాబు 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి ఒక చిరునామా అని స్పష్టం చేశారు. ఏపీలో పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమించారు. అతుల్ సింగ్కు ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ను సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. శంఖభద్ర బాచీని అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలను కేటాయించారు. గతంలో చిత్తూరు ఎస్పీగా వ్యవహరించిన రిశాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రిశాంత్ రెడ్డి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగాను, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లోనూ ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి రోజే బిజీగా గడిపారు. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఇక వరుసగా రెండో రోజు అధికారులతో పవన్ సమావేశమయ్యారు. తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజనీరింగ్, గ్రామీణ, నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయాలని సూచించారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి అలాగే ఉందని, ప్రతి ఇంటికి మనం తలెత్తుకుని వెళ్లగలమని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ల అభిమానం పెరుగుతుందని, మళ్లీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తామని ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు ప్రలోభాలకులోనే ప్రజలు కూటమికి ఓట్లు వేశారని, ఓట్లేసి మోసపోతున్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు జగన్. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులోని బాలికోన్నత పాఠశాలను స్త్రీ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి సందర్శించారు. 10th రిలీవ్ అయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తామన్నారు. సాలూరు మున్సిపల్ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపల్ ఉద్యోగస్తులు విధుల్లో సమయపాలన పాటించకపోవడంతో కమిషనర్ ప్రసన్నవాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణలో వైఫల్యంపై ప్రశ్నించారు.
అపరిశుభ్రత, అవసరమైన విద్యుత్, వాటర్ సదుపాయం కల్పించకపోవడంపై కమిషనర్కు క్లాస్ తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వార్డులను సందర్శించి సిబ్బంది పనితీరులో మార్పు తీసుకురావాలని సూచనలు చేశారు. ఇష్టం లేకుండా విధులు నిర్వహించడం పనితీరులో మార్పు కనిపించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయాల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని చరిత్రను తిరగరాశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. ఎన్నికల ముందు రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ప్రజల్లో విశ్వాసం చూరగొన్నారని పేర్కొన్నారు. పులివర్తి నానిని పరామర్శించిన కొల్లు రవీంద్రకు పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు. చంద్రగిరి రాజకీయాలపై స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయం వద్ద నిరుద్యోగులు ధర్నాకు దిగారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ ఆరోపించారు. నోటిఫికేషన్లు వచ్చిన సమయంలో గ్రంథాలయంలో ఆడిటోరియంలో మూసివేస్తున్నారని, చదువుకోవడానికి వచ్చిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. లైబ్రరీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇష్టానుసారం లైబ్రరీని మూసివేస్తున్నారని, నిరుద్యోగుల కోసం ప్రభుత్వ పెద్దలు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ డివిజన్లో కేంద్ర కరువు బృంద సభ్యులు పర్యటించారు. మార్కాపురం మండలం వేములకోట చెరువు ట్యాంక్ను పరిశీలించి అనంతరం మండలంలోని కోలభీమునిపాడు గ్రామాల్లో రైతులతో ముచ్చటించి గత సంవత్సరం రబీ పంటకు సంబంధించిన నష్ట వివరాలను సేకరించారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెదరావిడు మండలం గొప్పూరు గ్రామంలో కేంద్ర బృందం స్థానిక రైతులతో ముచ్చటించి తాగునీటి వివరాలను సేకరించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులుగా గెలుపొందిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్ద సాగునీటి చెరువు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అధికారికంగా తనిఖీ చేశారు. వెలుగోడు తెలుగు గంగా ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి సిద్ధాపురం చెరువు కట్ట స్థితిగతులను పరిశీలించారు. గడిచిన 5 ఏళ్లలో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ ప్రాంత రైతులను నట్టేట ముంచారని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆగ్రహించారు. గడిచిన 5 ఏళ్లలో సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి 75 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే గత పాలక ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకంపై వ్యవహరించిందో ఇప్పుడున్న పరిస్థితులే సాక్ష్యమన్నారు. 2 టీఎంసీల నీటి సామర్థ్యంతో 23,000 ఎకరాల ఆయకట్టుకు 2 కార్లకు నీరు అందించాల్సిన ఈ పథకం చెరువు కట్టలు బీటలు వారి గుండ్లు పడ్డ సందర్భాల్లో కూడా ఎన్నో ఉన్నాయని, తూములకు గ్రీజ్ రాసేందుకు గత ప్రభుత్వం ₹1 కూడా నిధులు విడుదల చేయకపోవడం క్షమించరాని నేరమని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో 12 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి నివాసాలతో పాటు లగ్దారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమను ఈడీ అధికారులు పరిశీలించేందుకు వెళ్లారు. అయితే క్వారీ సీజ్ చేసి ఉండడంతో అక్కడి నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగారు. ఈడీ అధికారుల సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పొలిటికల్ ప్రెషర్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేస్తున్నాయని విమర్శించారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించామన్నారు గూడెం మహిపాల్ రెడ్డి. పార్వతీపురంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని దేవుడి బంద, బల్లబందలను పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెరువులను ఆక్రమిస్తే సహించేది లేదన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన రోజురోజుకి దిగజారిపోతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ పాలనను ఎండగట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లలో ఉద్యోగాల ఊసేలేదని, పేదలకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలే లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రైతులకు సైతం ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్ల స్కానింగ్ విధానాన్ని తిరుమల దేవస్థానం పునరుద్ధరించింది. అయితే నేటి నుంచి టోకెన్లు పొందిన భక్తులు ఖచ్చితంగా నడిచి వెళ్లాలని సూచించింది. 1200 మెట్టు దగ్గర టోకెన్లు స్కానింగ్ చేసుకుంటేనే దర్శనానికి అనుమతినిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. రోజుకు 2500 నుంచి 5000 టోకెన్ల వరకు భక్తులకు జారీ చేస్తోంది టీటీడీ. దళారీల ఆట కట్టించి టోకెన్ల జారీలో పారదర్శకత తీసుకొచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నెల్లూరు నగరంలోని బర్మాషల్గుంట స్లమ్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పేదల నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనలో ఓ దివ్యాంగురాలైన యువతి అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 10ల సంఖ్యలో పూరీలు దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదంతో బాధితులు కకావికలమయ్యారు. రంగనాయకులపేటలోని రైల్వే గేట్, పెన్నా నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్లోని విశ్వంబర మూవీ సెట్స్లో వీరి కలయిక జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ని శాలువ కప్పి పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు కూడా ఇందులో పాల్గొన్నారు. చిరంజీవి ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల ఇద్దరు బాలులను ఓ మహిళ కాల్చి వాతలు పెట్టింది. 6 ఏళ్ల బాలికను అత్యాచారం చేశారనే అనుమానంతో బాలిక అమ్మమ్మ ఈ ఘాతుకానికి పాల్పడింది. వాతలు పెట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు బాలురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రితేష్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీలో కరువు పరిస్థితులను పరిశీలించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు భీమునిపాడులో కరువు బృందం పర్యటించింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంటలకు జరిగిన నష్టంపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ బృందం పరిశీలించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుట్లలో కరువు పరిస్థితి తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. రబీ సీజన్లో పప్పుశనగ సాగు చేసి నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. తాగునీటి సమస్యలపైన రైతులు అధికారులకు తెలియజేశారు. లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు ఆయనతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్సభ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇక భర్తృహరి మెహతాబ్ ఒడిశాలోని కటక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఆయన బీజేడీలో ఉండగా ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి నియామ్ బిందు ₹1,00,000 పూచీకత్తుతో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేడు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల కానున్నారు. నీట్ నెట్ పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో మోదీపై రాహుల్ గాంధీ సెటర్ వేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపగలరు, కానీ దేశంలో పేపర్ లీకేజీలను ఆపలేకపోతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్లను అడ్డుకోవడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. నీట్తో విద్యార్థులకు అన్యాయం జరిగిందని, నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు. పాట్నా పోలీసులను పూర్తిస్థాయి రిపోర్ట్ అడిగామని చెప్పారు. దోషులను వదిలిపెట్టేది లేదని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నీట్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దన్నారు ధర్మేంద్ర. రిజర్వేషన్ల పెంపుపై బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనుకబడ్డ తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పాట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ ధర్మాసనం తుది తీర్పిచ్చింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్తో తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. తేజస్వి పిఏ ప్రీతం కుమార్, ప్రదీప్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడినట్లుగా తెలిపారు. మార్చి 1న సికందర్ ప్రసాద్ యాదవిందు అనే ఇంజనీర్ కోసం NHAA గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేయమని ప్రీతం చెప్పినట్లుగా వివరించారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణలు జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష రద్దు అంశంపై వివరణ ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి నోటీసులు జారీ చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. నీట్ రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీంకి మార్చాలని NTA పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. జూలై 8న మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లుగా కోర్టు తెలిపింది.
దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించడమే కాకుండా అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాలు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేపర్ లీకేజ్ అయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసినట్లుగా కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ తెలిపారు. ఎగ్జామ్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. నెట్ పరీక్ష లీకేజ్ అంశంపై సీబీఐ దర్యాప్తును కోరుతున్నామన్నారు గోవింద్ జైస్వాల్. నెట్ పరీక్ష పరిణామాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థితిస్థాపకంగా ఉంచడం, భవిష్యత్కు సన్నద్ధం, సంక్షోభం, రోగ నిరోధకత అన్న అంశంపై కూడా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బ్యాంకులు, ఇతర ఆర్థిక రంగ సంస్థలు అద్భుతమైన పనితీరును కనబరిచాయన్నారు శక్తికాంత దాస్. రిజర్వేషన్ల పెంపుపై బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనుకబడ్డ తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పాట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ధర్మాసనం తుది తీర్పిచ్చింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. తమిళనాడులోని కల్లకురిచిలో నాటుసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మందికి పైగా కల్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిష్మర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు, చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్ దాస్ నేతృత్వంలో కమిటీని వేశారు. నాటుసారా అంశంపై విచారణ జరిపి 3 నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇక ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. డీఎంకే ఆధ్వర్యంలోని సారా విక్రయిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఉదయనిధి స్టాలిన్, శశికళలు వేర్వేరుగా పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్లోని రఫియాబాద్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతను కట్టుదిట్టం చేశామని ఆర్మీ అధికారి దీపక్ మెహన్ తెలిపారు. హడిపోరా గ్రామంలోని ఒక ఇంట్లో 2 ఉగ్రవాదులను గుర్తించామన్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు సిఆర్పీఎఫ్, జమ్మూ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేశామని తెలిపారు. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపగా ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు చనిపోయారన్నారు. ఉగ్రవాదులిద్దరూ లష్కరే తోయిబా సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని దీపక్ మోహన్ వెల్లడించారు. నీట్ పరీక్ష వివాదంలో 3 అంశాలు ఉన్నాయన్నారు విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్. గ్రేస్ మార్కుల సమస్యను తీర్చామన్నారు. గుజరాత్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందన్న ఆరోపణలున్నాయన్నారు. ఇక బీహార్లో పేపర్ లీకేజ్ అంశంపై విచారణ జరుగుతోందన్నారు. బీహార్ ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే విచారణ జరుపుతోందన్నారు జైస్వాల్. అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 15 జిల్లాల్లో 161,000 మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల 26 మంది ప్రాణాలు కోల్పోయారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదికనిచ్చింది. 15 జిల్లాల్లో 28 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో 470 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 11 జిల్లాల్లోని 1,378 హెక్టార్ల పంట వరద నీటిలో మునిగిపోయింది. గల్వాన్లో భారత దళాలపై పదునైన ఆయుధాలతో కయ్యానికి కాలు దువ్వినట్లే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ నేవీపై డ్రాగన్ బలగాలు దాడికి తెగబడ్డాయి. ఫిలిప్పీన్స్ దళాల పడవలను బీజింగ్ మూకలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లోకి బాక్సుల్లోని రైఫిల్స్ ని వారు స్వాధీనం చేసుకున్నారు. డ్రాగన్ దాడిలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడగా ఒక సైనికుడి బొట్టన వేలు తెగిపోయింది. పడవలను ఎటూ కదలకుండా చైనా దళాలు పడవలు చుట్టుముట్టాయి. సెకండ్ షోల్కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్టుగా ఫిలిప్పీన్స్ అధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్ సంతకాలు చేశారు.
ఇది తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశ అధినేతలు తెలిపారు. శత్రువు దాడి చేసిన సమయంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవడంతో పాటు భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందుకునేలా పలు ఒప్పందాలు పుతిన్, కిమ్ చేసుకున్నారు. T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలో టీమిండియా జైత్ర యాత్ర సాగించింది. లీగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు సూపర్ 8లో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్కు చుక్కలు చూపించి సాధికార విజయాన్ని సొంతం చేసుకుంది. బార్బడోస్ బ్రిడ్జ్ టౌన్లో జరిగిన సూపర్ 8 మ్యాచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో అలరించగా హార్దిక్ పాండ్యా సమయోచితంగా ఆడాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. కోహ్లీ 24, పంత్ 20, అక్షర్ పటేల్ 12, శివం దుబే 10 పరుగులు చేశారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 134 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత జట్టు 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ విజయాన్ని చేజిక్కించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ దూకుడుకు భారత్ బౌలర్లు కళ్లెం వేశారు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు చెరో 3 వికెట్లను పడగొట్టారు. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా ఒక మెయిడెన్ ఓవర్తో 3 వికెట్లను పడగొట్టాడు. జట్టు విజయంలో అత్యధిక స్కోర్తో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.